డాక్టర్ ఈటీవీ, మా అబ్బాయికి 18 సంవత్సరాలు. ఛాతీ పరిమాణం పెరుగుతోంది. చాలా ఇబ్బందిగా ఉంటోంది. సర్జరీ చేయిస్తే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారు. ఈ వయసులో చేయించొచ్చా? ఇంకా వెయిట్ చేయాలా? అసలు ఇలా ఎందుకు పెరుగుతోంది తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ వాసు గారు సమాధానం అందిస్తారు. అంటే ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్ని గైనకోమాస్టియా అంటాం అనమాట. ఈ గైనకోమాస్టియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్లార్జ్మెంట్ ఆర్ ఇంక్రీజ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మేల్ బ్రెస్ట్. సో దీంట్లో ఫ్యాట్ ఉంటుంది, బ్రెస్ట్ గ్లాండ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ గైనకోమాస్టియా ఎందుకు వస్తుందంటే 90% కేసెస్లో కారణం ఉండదన్నమాట. దీన్ని ఇడియోపతిక్ రీజన్ అంటారు అనమాట. దీనికి కారణం ఉండదు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అనమాట. సో మిగతా కేసెస్లో, ఈ మిగతా 10% కేసెస్లో వాళ్లకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే డ్రగ్ ఇంటేక్ ఉండొచ్చు. అలాంటివి చాలా రేర్ కేసెస్. మేము చూసేది మ్యాక్సిమం 90% ఆఫ్ కేసెస్లో కారణం ఉండదన్నమాట. సో ఈ గైనకోమాస్టియా అనేది నార్మలీ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తాయన్నమాట. సో జనరల్లీ ప్యూబర్టీ ఏజ్లో, అంటే ఈ డెవలప్మెంటల్ ఏజ్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 13 to 15 yearsలో వాళ్ళకు బాగా బ్రెస్ట్ గ్లాండ్స్ అనేవి బాగా పెరుగుతుంటాయి అన్నమాట. సో నార్మలీ చాలామంది కంగారు పడుతుంటారు అనమాట. షుడ్ వి గెట్ ద సర్జరీ డన్ అట్ 15 years ఆర్ 14 years. సో అలాంటి కండిషన్స్లో మేము ప్రిఫర్ చేయము సర్జరీ చేయడం. నార్మలీ అంటే మేము వెయిట్ చేస్తాం అనమాట టిల్ 18 years ఆఫ్ ఏజ్. ఎందుకంటే ఆ హార్మోన్ లెవెల్స్ కూడా ఆఫ్టర్ ప్యూబర్టీ తగ్గిపోతాయి కాబట్టి వెయిట్ చేయడం చాలా మంచిది. సో 18 years ఉన్నారు కాబట్టి యూ కెన్ ఆప్ట్ ఫర్ సర్జరీ. ఎందుకంటే ఈ గైనకోమాస్టియా అనేది మనం ఎంత డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది తగ్గదు. ఎందుకంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ గ్లాండ్ కాబట్టి అది తగ్గదు. కాబట్టి సర్జికల్ సొల్యూషన్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ ఫర్ ట్రీటింగ్ దిస్ కండిషన్ అనమాట. సో ఈ గైనకోమాస్టియా సర్జరీలో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఆ చెస్ట్ మీద ఉన్న ఫ్యాట్ అంతా తీసేస్తాం. లైపోసక్షన్తో ఫ్యాట్ అంతా తీసేస్తాం అనమాట. ఈ తీసేసిన తర్వాత ఆ నిప్పుల్ ఏరియాల కింద ఉన్న బ్రెస్ట్ బడ్ అంటారు అనమాట. ఈ బ్రెస్ట్ బడ్ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. ఇది మనం లైపోసక్షన్ చేసినా కూడా అది రాదు బయటికి. కాబట్టి మనం ఆ ఏరియాల కింద ఉన్న రీజన్లో మనం ఒక చిన్న స్కార్ ఇచ్చుకొని ఆ ఇన్సెషన్ ద్వారా మనం ఈ బ్రెస్ట్ బడ్ అనేది మనం సర్జరీ ద్వారా తీసేయచ్చు అనమాట. సో మీకు స్కారింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో స్కిన్ చుట్టూ ఉన్న రీజన్లో ఆ స్కార్ కలిసిపోతుంది కాబట్టి మీకు స్కార్ కూడా కనిపించదు. సో దీన్ని మనం సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ అంటాం. ఒకసారి సర్జరీ అయిన తర్వాత ప్రెషర్ గార్మెంట్ అనేది కంపల్సరీగా వాడాలి. ఒక 3 to 4 weeks అనేది కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే ప్రెషర్ గార్మెంట్తో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ ఫార్మేషన్ ఆర్ ఫ్లూయిడ్ ఫార్మేషన్స్ అండర్ ద బ్రెస్ట్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం, సీరోమస్ ఫామ్ అవ్వడం చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి కంప్రెషన్ ఉంటుంది కాబట్టి మీకు ఆ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. నెంబర్ 2, పెయిన్ రిలీఫ్ బాగుంటుంది అనమాట. సో కంప్రెషన్ వేసుకున్న తర్వాత పెయిన్ రిలీఫ్ బాగుంటుంది. అండ్ నెంబర్ 3, మనకు కావాల్సిన షేప్, అంటే సర్జరీలో ఏ షేప్ ప్లాన్ చేసామో అదే షేప్ మనం మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. కాబట్టి ఈ ప్రెషర్ గార్మెంట్స్ అనేవి మినిమం 3 to 4 weeks మనం కంపల్సరీగా వేసుకోవాలి. ఫస్ట్ 1 weekలో మనం సూచర్స్ అంతా తీయడం జరుగుతుంది. సో ఈ 1 week వరకు మనకు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్నార్మల్ లిఫ్టింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ కానీ, డాన్సింగ్ కానీ అట్లాంటి మోషన్స్, రిగరస్ మోషన్స్ 1 week వరకు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత మనం ఒక 3 to 4 weeks అయిన తర్వాత మనం జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. రిగరస్ యాక్టివిటీస్ అనేది ఒక 6 weeks అయిన తర్వాత మనం డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాంప్లికేషన్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటాయి.